దేవుని నామంలో అందరికీ శుభాలు, వందనాలండి. ఈ దినమందు దేవుడు మనకి దయచేస్తున్న అనుదిన వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. హల్లెలూయా. నరుని హృదయంలోని ఆలోచన ఎటువంటిదంటండి? లోతు నీళ్ళ వంటిది. అంటే మనం ఆలోచించినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా! చాలా లోతుగా ఆలోచిస్తున్నారండి అని చెప్తా ఉంటారు. అయితే మన ఆలోచనలు ఎటువంటివండి? చాలా లోతుగా ఉన్న నీళ్ళ వంటివంట. అవి వివేకము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? దానిని పైకి చేదుకుంటారంట. అంటే ఆ లోతులో ఉన్న ఆలోచనని వివేకముతో పైకి తీసుకొచ్చినప్పుడు అది ఏమవుతది? ఉపయోగపడతది మనకి. అంటే మన ఏ లోతుగా ఉన్న ఆలోచనల్ని సఫలం చేసేవారెవరు? దేవుడే సఫలం చేస్తాడు కదా! ఆలోచన పుట్టించిందెవరు? దేవుడే. మనల్ని పుట్టించిన దేవుడే మనకు ఆలోచన కూడా పుట్టించాడు. అయితే మంచి చెడుల వివేచన ఏ సమయంలో ఎట్టి రీతిగా ఆలోచించాలి, ఎట్టి రీతిగా మనము నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్గంలో మనం ప్రయాణించాలి అనేది ఎవరు మనకి తెలియజేస్తారండి? దేవుడే తెలియచేస్తాడు. కాబట్టి మనలో ఉన్న ఆలోచన లోతైన నీళ్ళు వంటిది. దాన్ని పైకి చేదుకొని మనము వివేకముతో దాన్ని అవలంబించాలి, పాటించాలి. అప్పుడు మన జీవితంలో మంచి మార్గాల్లోకి మనము వెళ్ళగలుగుతాం. ఎందుకంటే దేవుడు అందరిని కూడా జ్ఞానవంతులుగానే చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు దయచేస్తున్న మంచి ఆలోచనలో మనం నడుస్తూ వివేకం కలిగి నడిచి మనము ఆయన మార్గం గుండా వెళ్ళాలని కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా.